తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. దామోదర్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదైతే గురుకుల నుంచి వచ్చిన అభ్యర్థులు నిన్నటి వరకు కూడా ఇక్కడనే బైఠాయించడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు అయితే కూర్చున్నారు. కొత్త రిక్రూట్మెంట్లు ఇస్తాము, పాతవి కూడా రిక్రూట్ చేస్తామని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. పిల్లలతో, చిన్న ప్పిల్లలతో, ప్రెగ్నెంట్ ఉమెన్, అదే దోమల మధ్య ఎటువంటి వసతులు లేకుండా, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకుండా కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తామని బయట కూర్చోబెట్టడం అయితే జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చారు, ఏంటి సమస్య, ఏంటి మీది? నిన్నటి నుంచి బయట మేము నిన్న సాయంత్రం వచ్చినాం మేడం. చాలా రోజులు బట్టి ఇదే కాదు, ఈ రోజే కాదు, అంత ముందు కూడా మేము మన ఏ భవన్ అన్నది దాని పేరు బంజారా భవన్లో జరిగేటప్పుడు కూడా వచ్చినాం. అక్కడ అస్తవ్యస్తంగా ఉంది మేడం. చిన్న పిల్లలతో, పాలు తాగే పిల్లల్ని తీసుకొని వచ్చినాం. అయితే మనకి ఎలా ఎంత టైం అనేది పట్టేది అందరికీ తెలుస్తుంది సామాన్యంగా. కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్తోనే రమ్మంటున్నారు. ఎవరిని పిలిచినా కూడా ఓరల్ ఇన్స్ట్రక్షన్సే, ఎటువంటి మెయిల్స్ కానీ ఏమీ లేవు. ఇంకా చాలా దారుణంగా ఉంది. ఇదే కాదు, అసలు ఎవరికి ఏ జోన్ కేటాయిస్తున్నారు ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు అనేటటువంటి అంశం కూడా మనకు తెలియని పరిస్థితి. అసలు జోనల్ వ్యవస్థలోనే ఉన్నటువంటి అసలు జోన్ ఎవరికి కేటాయిస్తున్నారు, ఎంత కేటాయిస్తున్నారు, ఎవరెవరికి కేటాయిస్తారు, ఎందుకు కేటాయిస్తున్నారు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు అనే విషయం కూడా ఎవ్వరికి అర్థం కావట్లేదు. మీకు కేటాయించినా మీరు చేయాల్సిందే. అసలు దాదాపుగా 10 నుంచి 20 సార్లు ఈ రీఅలాట్మెంట్ చేశారు. మరి చేసిన ఫైనల్ లిస్ట్ అయినా కరెక్ట్గా ఉందంటే అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకు ఇట్లా రివైజ్ డేట్స్ పెడతా ఉన్నారు? ఎందుకు ఒక ప్రాపర్ డేట్ సరిగ్గా చెప్పట్లేదు, ఎందుకని? అంటే మరి దాని మీద అవగాహన లోపమా, లేకపోతే ఏమన్నా ఈ లోపల ఏమైనా జరిగిందా, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేటటువంటి విషయం కూడా అర్థం కావట్లేదు. ఆ జోన్ అలాట్మెంట్ చేస్తున్నా అసలు ఏ ప్రాతిపదికన? మీరు స్థానికత ప్రాతిపదికన జోన్ అలాట్మెంట్ చేయాలి. కానీ స్థానికులకి ఏమో తీసుకొని ఆదిలాబాద్ డిస్టిక్లో ఎత్తున్నారు. ఆదిలాబాద్ వాళ్ళని తీసుకొచ్చి ఖమ్మంలో ఎత్తున్నారు. అరే ఖమ్మంలో ఇచ్చి ఆదిలాబాద్లో ఇస్తే వాడు పని చేసుకుంటాడు కదా. చిన్న పిల్లలతో దారుణంగా అది గతంలో ఇలానే జరిగిందా, లేకపోతే ఇప్పుడు అలా చేస్తున్నారా? ఇప్పుడే ప్రైమరీగా అయితే గతంలో అయితే ఎటువంటి అవకతవకలు జరిగిన విషయం మనకు తెలియదు. మనం కొత్త కాబట్టి ఇప్పుడైతే మేడం గారు కూడా మంచిగా చేస్తున్నారు. ప్రమోషన్లు అందరికి కావాల్సిందే, ప్లేసెస్ అందరికి కావాల్సిందే. కానీ ఎక్కడ లోపం జరుగుతుంది అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో అందరూ, ప్రతి ఒక్క పిల్ల, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా గందరగోళంలో ఎందరో భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి ఈ ఉపాధ్యాయుల భవిష్యత్తులో ఈరోజు అంధకారంతో నిండి ఉంది. అంధకారంతో కొట్టిమిట్టాడుతున్నారు. పాపం ఎవ్వరికి చెప్పుకోలేని బాధ. వీళ్ళు స్ట్రైక్ చేద్దామంటే స్ట్రైక్ చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఉపాధ్యాయులు కదా, డిసిప్లిన్కి మారిపోయారు. ఇప్పటికీ చేస్తున్నా కూడా దాని మీద ఒక అవగాహన లేదు, ఎవరు కూడా స్పందించని పరిస్థితి ఉంది ఇప్పుడు. అవును, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సందిగ్ధత అయితే నెలకొని ఉంది. ఈ గ్రూప్ 2 డిఎస్సి వాయిదా పరిస్థితే డేకే పరిస్థితి లేదు. నిరుద్యోగులు ధర్నా చేస్తేనే డేకే పరిస్థితి లేదు. పట్టించుకునే నాదులు లేదు. వీళ్ళు ఉపాధ్యాయులమైనటువంటి మేము క్రమశిక్షణగా మారిపోయారు. మేము ధర్నాలు, స్ట్రైకులు, రాస్తారోకులు పోకూడదు, పిల్లలకు చెప్పేటటువంటి మేము అని కడుపులోనే కుమిలిపోతున్నారు తప్పితే టీచర్స్ అందరికి ఆ థాట్ కూడా రాదు. ఒక ధర్నా చేయాలి, కూర్చోాలి, బైఠాయించాలని రాదు. అట్లాంటిది చదువు నేర్పించే గురులను కూడా ఇట్లా రోడ్డు మీద కూర్చోబెట్టడం ఎక్కడి వరకు కరెక్ట్ అంటారు? రోడ్డు మీద మేము కూర్చోవటం కాదండి, మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు, మా పిల్లలు, మా భవిష్యత్తు మొత్తం ప్రశ్నార్థకంగా మారనుంది. ఎందుకనంటే మేమేమో ఖమ్మం జిల్లా వాసులం ఫర్ ఎగ్జాంపుల్కి. కానీ మా స్థానికత ఎక్కడుంది? ఆదిలాబాద్ పోయి మమ్మల్ని చేయమంటున్నారు ఉద్యోగం. మా పిల్లలు ఎక్కడ స్థానికులు అవుతారు? మళ్ళీ ఆదిలాబాద్లో స్థానికులు అవుతారు. మా అమ్మ నాన్న ముసలోళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది ఓన్లీ గురుకుల అభ్యర్థులకే ఇలా జరుగుతుందా మొత్తం అందరికీ? డెఫినెట్లీ గురుకుల అభ్యర్థులకే జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా గురుకుల అభ్యర్థుల పట్ల మరి ఏమైనా వివక్షత అనేటటువంటిది కూడా వివక్షత అని కూడా మనం అనుకోవచ్చు. లేకపోతే గురుకుల విద్యా వ్యవస్థలు బాగా సక్రమంగా నడవకూడదు అనేటటువంటి ఏమైనా దృక్కోణం ఉందా దీంట్లో? లేకపోతే టీచర్లు అనేటటువంటి వాళ్ళే బాగా ఇబ్బంది పడాలనేటటువంటి అంశం ఏమైనా ఉందా కూడా దీంట్లో దాగి ఉందనేటటువంటి కుట్రకోణం ఏమైనా ఉందా? లేకపోతే ఎవరన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలని చేస్తున్నటువంటి అంశం కూడా మనం గమనించాలి. ఎందుకు గురుకుల అభ్యర్థులకు మాత్రమే ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే మేడం, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే జోనల్ విధానం అనేది మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జోనల్ విధానం అనేది తెరపైకి వచ్చింది మేడం. ఇంతకు ముందు ఏంటంటే జోనల్ వ్యవస్థగానే గురుకుల పోస్టులు అనేవి కూడా ఇదైపోయాయి. అలా 317లో చాలామంది టీచర్స్ని డిస్లొకేట్ చేశారు.
అయితే అందులో ఏమంటున్నారు, ఇప్పుడు మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది, ఇప్పుడు 317 మొన్న కమిటీ కూడా వేశారు. కమిటీ ఏం చెప్తుంది, మీరు స్పౌస్ కేసు పరిగణలోకి తీసుకోండి, తర్వాత హెల్త్ గ్రౌండ్ పరిగణలోకి తీసుకోండి, తర్వాత స్థానికత పరిగణలోకి తీసుకోండి అంటున్నారు. మరి ఏది పరిగణలోకి తీసుకొని మాకు జోనల్ అలాట్మెంట్ జరిగిందనేది తెలియట్లేదు మేడం. నేనున్నది ఖమ్మము, మా సారు గవర్నమెంట్ టీచరు, నన్ను తీసుకెళ్ళి జోన్ 1 కాళేశ్వరంలో పడేశారు. ఇప్పుడు నేను ఆయన అక్కడ, నేను ఇక్కడ, ఎందుకు సార్ మేడం? పిల్లలు ఎక్కడ, మేము ఇప్పుడు ఎక్కడ? అది పరిస్థితి మేడం. అంటే ఎందుకు ఈ గురుకుల అభ్యర్థుల వాళ్ళకే ఇలా జరుగుతుంది అని ఒక వైపు బయటకు వస్తుంది, అంటే మీ వర్గం వాళ్ళకే ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్సా, ఎందుకు? మేము ఏమి చెప్పలేకపోతున్నాం మేడం. ఎందుకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. కన్ఫ్యూజన్ లో ఉన్నాము, మాకు దేని మీద క్లారిటీ లేదు మేడం. ఎలా ఉందంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు మేడం, ఎన్ఆర్టీగా ఉన్నారు, ఆమెను కూడా కన్సిడర్ చేయలే మేడం. మాతో పాటు తనని కూడా మైగ్రేట్ అవ్వమంటున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అది మేము గత 2 రోజుల నుంచి హైదరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాం మేడం. ఎక్కడ వాళ్ళని అక్కడ వేస్తే కూడా వాళ్ళకి పని చేసుకోవడానికి, కుటుంబాన్ని చూసుకోవడానికి అన్ని సౌకర్యంగా ఉంటది. ఎక్కడ వాళ్ళని అక్కడని కూడా అడగట్లే మేడం. మా జోను మాకు ఇస్తే చాలా అంటున్నాము. జోను అంటే ఒక పర్టికులర్ గా ఒక 4 జిల్లాలు 5 జిల్లాలు ఉన్నాయి. మమ్మల్ని ఆ 4-5 జిల్లాల్లో లొకేట్ చేయండి. మేము మా ఇంటి పక్కనే ఇవ్వమనట్లేదు. అట్లయినా ట్రావెల్ కూడా 2-3 అవర్స్ పడుతుంది. ఓకే, ఒబే చేస్తున్నాం. ఖమ్మం నుంచి ఖమ్మంలో తిరుగుతాం, కానీ ఖమ్మం నుండి కాళేశ్వరం జోన్ కి ఎట్లా తిరుగుతాం మేడం? ఇదే పరిస్థితి ఇక్కడ ఇంతసేపు. అంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఎంతగా? కొత్తగా రిక్రూట్మెంట్ మేడం, అది ఎల్బీ స్టేడియంలో తీసుకున్నాము, 5 నెలలు అయిపోతుంది. సో మేము చాలాసార్లు వచ్చి డిఎస్ఎస్ భవన్కి, అక్కడ బంజారా భవన్కి వచ్చి ఆఫీసర్ని కలిసాము. సో ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం బాబు అని అన్నప్పుడు వచ్చాము. ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇస్తాము, వాళ్ళ తర్వాత మీకు రిక్రూట్మెంట్ చేస్తాము రాండి నిన్న 10 o'clockకి కాల్ చేశారు. ఇది సోషల్ వెల్ఫేర్లో. సో నిన్న 5 గంటలకు వచ్చినాము, 5 గంటలు 6 గంటలు నైట్ అంతా సరే ఎక్కడెక్కడో ఉన్నాము, ఎక్కడెక్కడో పడుకున్నాము. దోమలు, వాష్రూమ్ పోదామంటే అందులో వాటర్ లేవు, అసలు చాలా గందరగోళంగా నైట్ అంతా. మాకు ఇంకా ఇస్తారు కావచ్చు అని చూసుకుంటూ అలా గడిచిపోయింది. సరే మార్నింగ్ మీరు 10 o'clock ఇచ్చి పంపిస్తామన్నారు. మార్నింగ్ 10 o'clock దాటిపోయింది, ఇంతవరకు మళ్ళీ సడన్గా ఆపేశారు. 1 అవుతుంది. అసలు లోపల ఏం జరుగుతుందంటే మేము ఇస్తాం కూర్చోండి అంటున్నారు. అంటే ఎటువంటి వసతులు లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇస్తా అన్నారు నిన్న 5 గంటలకు ఇచ్చేవాళ్ళు, ఇప్పటి వరకు అంటే సుమారుగా ఇప్పుడు 18 గంటలు దాటింది. 1 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 24 hours దాటి. అదే అసలు ఎందుకు మాకు సరే వచ్చినా మీకు ఇస్తాము, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అడుగుతున్నాయి, వాళ్ళు అయిపోయిన తర్వాత మీకు ఇస్తామంటే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఏదో మ్యాథమెటిక్స్లో, తర్వాత ఏదో సోషల్లో ఎలిగేషన్స్ ఉన్నాయట. వాళ్ళ కోసం మళ్ళీ తప్పులు జరిగినాయి, వాళ్ళు చేసిన తర్వాత మీకు చెప్తామని వాయిస్ బయటకు వస్తుంది. మరి మీరు ఉండండి, మీరు రేపు రాండి, మళ్ళీ ఒక రోజు రాండి అని చెప్పట్లేదు. మేము వెళ్తాము, మళ్ళీ ఒక రోజు రమ్మంటే వస్తాము, మీరు ఉండండి అంటే ఉంటాం, మమ్మల్ని ఉండమనట్లేదు, మమ్మల్ని పోమనట్లేదు. మరి మేము ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చినాం, ఇక్కడ ములుగు నుంచి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మాకు చెద్దలు తెచ్చుకోవాలని తెలియదు, ప్రిపేర్ అయ్యి రావాలని నుంచి ఎటువంటి సమాచారం వస్తలేదు. ఉండండి, లేదంటే ఒక డేట్ రిలీజ్ చేస్తామని ఇటువంటివి ఏమీ లేదు. మేము ఉండాలా పోవాలా మళ్ళీ అట్లా ఉంది. మరి ఏం జరుగుతుంది? మాకు ఇస్తారా పోస్టింగ్, ఇవ్వరా? ఇస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, అప్పుడు రాపోండి అంటే సరిపోతుంది. అక్కడక్కడ ఏం తినకుండా అసలు నిద్ర లేకుండా. అంటే ఓల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు, న్యూ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఓల్డ్ వాళ్ళని పిలిచారు, న్యూ వాళ్ళని పిలిచారు. ఓల్డ్ వాళ్ళని అయిపోయిన తర్వాత మమ్మల్ని స్టెప్ బై స్టెప్ పంపిద్దామని అన్నారు. అది ఏమైందో తెలుస్తలేదు, అసలు మమ్మల్ని ఇంకా పంపిస్తలేరు. పీజీటీ వరకు వచ్చి ఆగింది. పీజీటీ అన్ని సబ్జెక్టులు, పీజీటీ తెలుగు నుండి మొదలు పెడితే సోషల్ స్టడీస్ వరకు అయిపోయింది. ఏమైంది అని పోయి 4th floorలో డిఎస్ఎస్ భవన్లో అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. ప్రాసెస్ జరుగుతుంది, ఉండండి అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు 317 వల్ల నాది యాక్చువల్గా నేటివ్ వచ్చేసి నాది సరే మల్టీజోన్ 1, దాంట్లో మల్టీజోన్ 1లో కూడా జోన్ 4 మాది జోనల్ క్యాడర్ పోస్ట్. కానీ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ నన్ను జోన్ 1కి అలాట్ చేశారు. జోన్ 1కి అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ మార్నింగ్ నీ జోన్ 1 నుంచి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి జోన్ 7 దట్ ఈస్ బిలాంగ్స్ టు మల్టీజోన్ 2. నా నేటివిటీ మరి ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి అసలు? మల్టీజోన్ 2కి నేను మల్టీజోన్ అంటే నాది పోస్ట్ ఏమో జోనల్ పోస్టు, నాది మల్టీజోన్ 1. నన్ను అలాట్ చేయడం మల్టీజోన్ 7కి అలాట్ చేశారు. అది కూడా మహబూబ్ నగర్, జోగులాంబ, గద్బ అటు వెళ్ళాలి. ఎలా పాసిబుల్? నాది ఇక్కడ ఖమ్మం 4th జోన్ వెళ్ళమండి, నాది జోనల్ పోస్ట్. మరి నా నేటివిటీ ఏం కావాలి పరిస్థితి? ఇలాగే చాలామందికి జరిగింది అలా. అంటే అసలు ఏ మెరిట్ మీద అంటే ఈ జోనల్ పోస్ట్ అలాట్మెంట్ అనేది ఏ క్రైటీరియా తీసుకొని 317లో ఏ క్రైటీరియా ప్రకారం ఈ అలొకేషన్ అనేది జరుగుతుంది? మేము ఇప్పుడు నేను జోన్ 4th నుంచి జోన్ 7th అంటే మల్టీ జోన్ 2లోకి ఎలా వెళ్ళాలి? నేను దీని మీదనే కమిటీ వేశారు మేడం. ఆ
ఆ కమిటీ యొక్క పూర్తి వివరణ రాకముందుకు కమిటీ అక్కడ నడుస్తూనే ఉంది, వీళ్ళను అలిగేషన్ చేస్తున్నారు, వీళ్ళ మీద వీళ్ళ- పోస్టులు వేసేస్తారు. వీళ్ళ మీద అలిగేషన్ చేస్తున్నారు. అంటే పూర్తిగా ఆ కమిటీ గత ప్రభుత్వం చేసిన నష్టాన్ని అంటే వీళ్ళకి జరగకుండా చూసే విధంగా కమిటీ తీర్మానం రాకముందుకే వీళ్ళను ఒకరోకు అలిగేషన్స్, ఒకరోకు ప్రమోషను, ఒకరోకు రిక్రూట్మెంటు, అయితే ఈ ముగ్గురిని ఒకేసారి ఒకరోకు ట్రాన్స్ఫర్స్, అయితే ఒక 1 by 1 అంటే యాక్షన్ ప్లాన్ లేకుండా ఫస్ట్ ఇచ్చిన ప్రమోషన్స్ తర్వాత ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. అట్లా అదే కాకుండా వీళ్ళను అలిగేషన్స్ రావాలి. అలిగేషన్స్ అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం చాలామందికి నష్టం జరిగింది, ఒక భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటున్నారు అనే ఉద్దేశంతో దాని మీద దామోదర సార్తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పూర్తి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళని అలిగేషన్ చేయాలి. అలా కాకుండా ఈ విధంగా ప్రమోషను ఇచ్చిన కానుంచి మళ్ళీ నువ్వు ఇక్కడి నుంచి ఇంకొక జోన్కి అలాట్ అయినావు. ఈ విధంగా చాలా అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్, డిసిషన్స్ అంటే బరాబర్ లేక ఇక్కడ ఇంతమందిని న్యూ రిక్రూట్మెంట్ వాళ్ళను నిన్న 4 గంటలకు రమ్మని కాల్ చేశారు మేడం. నిన్న 4 గంటల నుంచి ఇవాళ దాదాపు 4 అవుతుంది, 24 గంటలు అయినా కూడా కనీసం అక్కడ పిలిచిన లేదు. ఆ విధంగా అంటే ఈ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఎక్కడోళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇచ్చేటువంటి ఒక రోజులల్లా వీళ్ళందరినీ చెట్ల కింద, చెవుల కింద ఇట్లా పెట్టి చాలా అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకనే ఈ విధంగా జరుగుతుంది. మనతో పాటు రాత్రి నుంచి గురుకుల అభ్యర్థి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలానే కూర్చున్నారు. చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు రాత్రికి దోమలకి ఇలానే రోడ్ల మీద పడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎందుకని వీళ్ళు అధికారులు ఒక సరి అయిన వీళ్ళకి రిక్రూట్మెంట్ ఇవాళ ఇస్తాము, లేకపోతే మళ్ళీ ఒక డేట్ రిలీజ్ చేస్తామని ఏవి చెప్పకుండా వీళ్ళని ఇలానే గత 24 గంటల నుంచి కూర్చోబెట్టారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. Good morning, madam. Sir, I am allotted to zone 1, madam. Firstly, then I was reallocated to zone 2 within 2 days of deadline. Sir, my nativity Basara zone, madam. From 3 days आ रही मैं. Actually, seniority list में मेरा 130 है, madam. 240, 235, 246, 47 सबको zone 2 दिए. मैं 6 years सीनियर रहते पर भी मेरे को नेटिविटी नहीं आया, मैडम. मैं 3 days से इनवर्ड में जा रही दे रही. एस्टरडे मैडम से भी बात करें, मैडम करेक्ट रिस्पॉन्स भी नहीं दिए, डोर के बाहर से निकल गए. लास्टली वुमेन फोर्स को बुलाते बोले मैडम अब मैं प्रेग्नेंट, मेरे को कितने जने पुश कर रहे, ऊपर से नीचे, नीचे से ऊपर, मैडम पुश कर रहे हैं आपको सब. मैडम वही वहाँ करेक्ट रिस्पॉन्स ही नहीं दे रहे, रश होता हो गया मैडम. मैडम भी करेक्ट रिस्पॉन्स नहीं दिए. उधर इनवार्ड में गए तो भी कुछ भी नहीं बोल रहे. जर्नी ऑलरेडी मेरे को डॉक्टर मेडिकल लीव पे हूँ मैडम, मैं बेड रेस्ट पे हूँ, तो अभी 3 days से आ रही मैं. मेरे को जस्टिस ही नहीं मिल रहा मैडम. बीइंग सीनियर कुछ यूज़ नहीं हो रहा. जूनियर्स को करेक्ट जोन अलर्ट हो गया. वैसा बोले तो फर्स्ट ज्वाइन हो जाओ, उसके बाद करेक्ट करते, रेक्टिफाई करते बोल रहे मैडम. आफ्टर ज्वाइनिंग यूज़ क्या है मैडम? हम 3 days से आ रहे, इधर ही सो रहे, इधर ही क्या खा रहे नहीं मालूम. डॉक्टर्स का विजिट भी नहीं, मेडिकल लीव पे है, वो भी करे. प्रेग्नेंट है, इसको सफ़र नहीं करना बोल के भी नहीं है मैडम. जेन्युइन रीज़न है ना मैडम सीनियरिटी का, तो भी कंसिडर नहीं कर रहे. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ వాళ్ళు ఈ దోమలకి పడుకోవడమే కానీ జోన్ అలాట్మెంట్ చేయట్లేదు. ఇక్కడున్న వాళ్ళని ఏదో జోన్లో వేస్తున్నారు. నేటివిటీ మిస్ అవుతుంది. అట్లీస్ట్ కొంతమందికి మెడికల్ రీజన్స్ కన్సిడర్ చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెనే కానీ, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, లేకపోతే స్పౌస్, ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేయాలని కుటుంబం వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు నైట్ ఇక్కడే ఉన్నారు. నైట్ ఇక్కడే ఉన్నప్పుడు మొత్తం లేడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ముందే పైకి పంపించేసాం. మాకు 5th floorలో కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ప్లస్ నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే కూడా 5th floorలో కాన్ఫరెన్స్ హాల్లో పడుకోమని కూడా క్లియర్గా చెప్పాం. క్యారీయింగ్ ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా, వాళ్ళ పిల్లలకు చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాము. వాళ్ళ స్పౌజ్ ఉన్నా లేదా ఈవెన్ ఫోన్ చేసినా కానీ మేము ఆర్డర్స్ ఇస్తామని చెప్పాం. రైట్. అంటే ఇప్పటివరకు వాళ్ళని వెళ్ళిపోమన్నా కూడా కొంతమంది వెళ్ళలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని వాళ్ళ వైపు అంటున్నారు. మీరు వెళ్ళిపోయినాం అంటారు. ఇప్పటికంటే మీకు అంతా ఆల్రెడీ మీది ప్రీవియస్ వర్క్ ఉన్నప్పటికీ కూడా మీరు వీళ్ళని కబురు పెట్టారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా చెప్పండి అంటున్నారు, మేము ఉండాలా వెళ్ళాలా అని. ఇస్తున్నామండి. అంటే ఎంతసేపు పడుతుంది అని కూడా వాళ్ళ క్వశ్చన్. అంతేనా మీ క్వశ్చన్? అవునండి, ఎంత టైం పట్టిద్దో మాకు ఒక అంటే వాళ్ళ క్వశ్చన్ కూడా అదే. మీరు క్లారిటీగా ఇవాళ ఇస్తా అంటే ఉంటాం, లేదా వెళ్ళిపోతాము. ఇబ్బంది ఏముంది మేడం? అలా ఏముంది, కొత్త రిక్రూట్మెంట్
మేము ఈ రోజే ఇస్తున్నాము. ఇప్పుడు పీజీటీలవి టీజీటీల నుంచి ప్రమోట్ అయిన పీజీటీలకి ఆర్డర్స్ ఇస్తున్నాము. పైన కౌన్సిలింగ్ అవుతుంది. ఆ కౌన్సిలింగ్ అయిపోయిన మరుక్షణము వీళ్ళందరికీ ఎట్ ఏ టైం తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ స్టడీస్ టీమ్స్ తెప్పించుకున్నాము. ఈరోజు మేము 40 మెంబర్స్ని తీసుకున్నాం, కొత్త వాళ్ళని కూడా. మా డిగ్రీ కాలేజ్ వాళ్ళని, మా ప్రిన్సిపల్స్ని తీసుకొని 7 టీమ్స్ చేసేసి 7 టీమ్స్ వాళ్ళు రెడీగా ఇప్పుడు కూర్చున్నారు. వీళ్ళు ఇక్కడనే ఉంటామని చెప్తారు. ఒకవేళ మీరు ఇవ్వని పక్షాన బైఠాయిస్తామని కూడా చెప్తున్నారు. మేము ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాం కదండి, మేమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే వాళ్ళు ఒక టైం అడుగుతున్నారు, ఏ టైం వరకు ముగిస్తారు? 5:30లోగా కంప్లీట్ చేస్తున్నాం. గతంలో కూడా ఇలానే బంజారా భవన్ లో కూడా ఇదే ఒక డేట్ ఇచ్చి రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పారు. ఇవాళ కూడా అంటే నిన్న గత సాయంత్రకాలం 5 గంటల నుంచి వీళ్ళని ఇక్కడనే బైఠాయించారు. వీళ్ళు ఇక్కడనే చెట్ల దగ్గర తింటూ, చిన్న పాలు తాగే పిల్లలే కానీ, కడుపుతో ఉన్న మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడనే బైఠాయించారు. రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్తున్నారు. ఒకవైపు మనం జాయింట్ సెక్రటరీని అడగడం జరిగింది. ఇంకా మాకు చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్, అవన్నీ పూర్తి చేసుకుంటున్నాం. బ్యాకప్ కూడా పెట్టుకున్నాం. 7 బృందాలుగా విడిపోయి మేము ఇదంతా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అనంతలక్ష్మి ఎవరైతే జాయింట్ సెక్రటరీ, మా లాలుగు వర్షిని వీళ్ళందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇవాళ 5:30 వరకు మేము పూర్తిగా వీళ్ళకి రిక్రూట్మెంట్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. ఒకవైపు ప్రజలు మాత్రం ఇవాళ ఇవ్వకపోతే మాకు ఇంకో డేట్ ఇవ్వండి, ఆ రోజన్నా వస్తాం, ఇలా ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవాళ 5:30 వరకు ఇస్తాం. ఒకవేళ ఇవ్వని పక్షాన, మాకు న్యాయం జరగని పక్షాన మేము ఇక్కడనే బైఠాయిస్తామని గురుకుల అభ్యర్థులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.